సో ఇక్కడ ఇందాక ఏదైతే అక్కయ్య రెఫరెన్స్ ఇచ్చారో 15th March 1985, సో సబ్జెక్ట్ అంతా ఇక్కడనే వ్యర్థ రచన. ఈ వ్యర్థ రచనని సమాప్తి చేసి శ్రేష్ఠ సంబంధాలు రచించుకోమంటున్నాడు. సో అంటే డ్రామాలో ఒక రచనని సమాప్తి చేసి ఇంకొక రచనని రచించుకోవడం అన్నది సాధ్యమే. రిపిటీషన్ అక్కడ బాబా ఇప్పుడు వ్యర్థాలను రచించుకున్నారంటే ఇంకా మీరు ఎప్పటికీ వ్యర్థమే నడుస్తుందని ఎక్కడా చెప్పలేదు. సమాప్తి చెయ్యండి అంటున్నాడు. సమాప్తి చేసి శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకోండి అంటున్నాడు. ఇది కర్మ ఫిలాసఫీ. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు అనంటే కర్మలు ఆచరించేటప్పుడు ఏవైతే అసురీ సంస్కారాలు ఉంటాయో వీటిని వీళ్ళు ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మూగవాళ్ళని చూసుంటారు కదా, సో వాళ్ళకి మాటలు రావు. సో అలా మాటలు రానప్పుడు అందరూ ఏమంటారంటే భగవంతుడు ఏదో ఎందుకు ఇలా చేస్తాడేమో, అదే ఇందాక అన్నట్టు వంకర పిల్లలు పుడితే భగవంతుడే చేశాడని చెప్పి భక్తిలో అంటారు అని చెప్పేసి. ఎందుకు? కర్మ ఫిలాసఫీ తెలియదు. ఎప్పుడైతే భగవంతుడు చేస్తాడని అనుకుంటారో ఆయన పట్ల వ్యతిరేకత వచ్చేస్తుంది.